కువైట్లోని మంగాఫ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్మికులు బస చేసిన భవనం అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో 41 మంది చనిపోయారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. కార్మికులు చేరుకునే లోపే మంటలు, పొగ వారిని చుట్టుముట్టాయి. చాలా మంది ఊపిరాడక చనిపోయారు. ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆరా తీశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని కువైట్లోని భారత రాయబార కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వడంతో వాళ్లు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఒకే చోట ఎక్కువ మంది కార్మికుల్ని బస చేయించడం కువైట్లో రివాజుగా మారింది. ఒక కంపెనీలో పనిచేసే వారిని ఒక చోట ఉంచడంతో వారు అసౌకర్యానికి లోనవుతున్నారు. ఇలాంటి చర్యలపై భారత ప్రభుత్వం హెచ్చరించినా ఉపాధి కోసం వెళ్లే కార్మికులు పట్టించుకోవడం లేదు. మంటలు అదుపులోకి వచ్చాయని, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించామని కువైట్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. కువైట్లోని మంగాఫ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్మికులు బస చేసిన భవనం అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాదంలో 41 మంది చనిపోయారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారు. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 6 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. కార్మికులు తేరుకునే లోపే మంటలు, పొగ వారిని చుట్టుముట్టాయి. చాలా మంది ఊపిరాడక చనిపోయారు. ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆరా తీశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని కువైట్లోని భారత రాయబార కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వడంతో వాళ్లు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఒకే చోట ఎక్కువ మంది కార్మికుల్ని బస చేయించడం కువైట్లో రివాజుగా మారింది. ఒక కంపెనీలో పనిచేసే వారిని ఒక చోట ఉంచడంతో వారు అసౌకర్యానికి లోనవుతున్నారు. ఇలాంటి చర్యలపై భారత ప్రభుత్వం హెచ్చరించినా ఉపాధి కోసం వెళ్లే కార్మికులు పట్టించుకోవడం లేదు. మంటలు అదుపులోకి వచ్చాయని, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించామని కువైట్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. लेकिन हम लोग टाइम से ना पूछा ना, वो देखो देखने को डर लगता है। जब मोबाइल दिखा रहा है इन लोगों को नहीं सांस लेने को नहीं।